పాలు పెట్టే దాంట్లో కూడాను ఇత్తడి ఉంటాయి కదా. పూర్వం అయితే కనుక మా చిన్నతనంలో మా అమ్మగారు అలాగే పెట్టేవారు, ఇత్తడివి పెట్టి అక్కడ కృష్ణుడిని పెట్టి చేసేవారు. ఇప్పుడు మన దగ్గర మరి ఇత్తడి ఉంటే ఇతడు పెట్టుకుంటే మంచిది. ఇత్తడివి లేని పక్షంలో ప్రమిదలు ఉంటాయి కదా, మామూలుగా మనం దీపావళికి ఎలా అలంకరించుకుంటాం చక్కగా, అట్లా పెట్టుకోవటం అనమాట. అయితే ఎన్ని పెట్టాలండి అనే ప్రశ్న మనం అనుకొస్తుంది. 5కు తక్కువ లేకుండా మీ శక్తానుసారం ఇంకా ఎన్నైనా సరే పెట్టుకోండి. ఆ తులసి బృందావనం దగ్గర అంటే తులసి కళ్యాణం చేస్తారు కదండి, అంటే అది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేస్తారు. ఇక్కడ కూడా మనకి దేవాలయాల్లో చేస్తారు. ఇంట్లో చేసామనుకోండి, ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులు అందరూ కలిపి మరి అమ్మవారి వైపు ఒకళ్ళు అయ్యవారి వైపు ఉండాలి కదా మరి కళ్యాణం చేయాలంటే. ఇంట్లో మనం చేసుకునేటటువంటిది పూజ, ఈ ధాత్రి తులసి పూజ అన్నమాట. ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు కూడా నైవేద్యాలు ఏం పెట్టాలి అని అంటే వడపప్పు, పానకము, అదేవిధంగా కొద్దిగా చలిమిడి పెడతారు.